ఎన్ఎస్ఎల్లో కూడా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు. అవార్డు వాళ్ళు వస్తున్నారు, డిఫరెంట్ ఫౌండ్ ఏజెన్సీస్ వాళ్ళంతా వస్తున్నారు. కానీ వాళ్ళకనే ఇది బెటర్ ఆపర్చునిటీ అని నా ఉద్దేశం. 18,000 శాలరీ అంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడాను, రమేష్ గారు కూడా చేరేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా అంత శాలరీ రావట్లేదు. వాళ్ళు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎంత ఫ్రీగా చేస్తారు. వాళ్ళు వితౌట్ శాలరీ ఏంటి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం వితౌట్ శాలరీ చేస్తున్నారు. అది క్వాలిఫికేషన్. ఐఐటి కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్ జాబ్ రాక, సాఫ్ట్వేర్ జాబ్ రాక వేరే రికమెండేషన్స్తో ట్రై చేసుకుంటున్నాడు. ఇంకొక అతను బ్యాంక్ ఎంప్లాయీ చేసి ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ రాక ఫ్రీ శాలరీ లేకుండా ఇంటి దగ్గర నుంచి అమౌంట్ తెప్పించుకొని ఇంట్లో వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకుంటూ 1 year వర్క్ ఫ్రీగా చేస్తున్నారు. మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇష్టం, మీరు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? 18,000 ఐటీ 10th అయిపోయి 2 years ఐటీఐ కంప్లీట్ చేస్తే మీరు 18,000 శాలరీ ఇస్తున్నారు. ఎంసీఏ, బీటెక్ చేసే వాళ్ళు ఇప్పుడు మామూలు కంపెనీస్లో ఫర్మ్స్లో ఉన్నారు కదండి, ట్రాన్స్పోర్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవంతా 7,000 ఎంసీఏ చదివిన పిల్లలు 7,000 చేస్తున్నారు. ఈ అవకాశం మీకు మొన్న వెళ్ళారంట, ఎంతమంది వెళ్ళారంటే 6 members వచ్చారు. 1 month కూడా చేయలేదంట. మీకు తెలీదు, మీకు చిన్న పిల్లలు తర్వాత ఈ సర్టిఫికేట్ వస్తే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తే వేరే కంపెనీకి వస్తే ల్యాక్స్లోకి వెళ్ళిపోతారమ్మా. ఐటీఐ ఫిట్టర్ చదివిన అబ్బాయి ఫస్ట్లో 5,000 చేరాడు, ఇప్పుడు 1 lakh తీసుకుంటున్నాడు. ఐటీఐ ఫిట్టర్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. తర్వాత మిగతా కంపెనీల వాళ్ళు కూడా వస్తారు. ఆ లోపు మొదటి నుంచి వచ్చిన సారు ఈ ఎలక్ట్రికల్